చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. Raja Ravindra. What is Raja Ravindra? He is an actor, celebrity manager, anchor, and what else he is? రాజా రవీంద్ర అంటే అవన్నీ నా ప్రొఫెషన్స్ అండి. వాట్ రాజా రవీంద్ర అంటే ఐఎమ్ ఫాలోయర్ ఆఫ్ రమణ మహర్షి, దట్ ఈస్ రాజా రవీంద్ర. ఓహో, ఇదేంటి కొత్త కోణం? కొత్త కోణం కాదు, అది ఎప్పుడు ఉన్న కోణం. సరే, ఆ కోణంలోకి తర్వాత వచ్చేద్దాం. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏం అవుదామని వచ్చారు? యాక్టర్ అవుదామని, హీరో అవుదామని వచ్చారు? అంటే యాక్చువల్గా అండి నాకు కూచిపూడి అంటే బాగా ఇంట్రెస్ట్. దానికోసం నేను చెన్నైలో వెంపటి సత్యం గారి దగ్గర నేర్చుకునేవాడిని. ఓహో. ఆ టైంలో ఒక మెస్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నాకు కనిపించి, ఇలా సాంబశివరావు ఒక సినిమా చేస్తున్నారండి, హీరో కావాలంటే, అదేంటి హీరో ఏంటని సరే అని వెళ్ళి ఆయన కనిపించా. నేను వెళ్ళేటప్పటికి ఆయన లేరు. నా విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చా, రమేష్ నా అసలు పేరు. రమేష్ దంతులూరి. వాళ్ళు ఆయన ఏమనుకున్నారంటే రమేష్ అరవింద్ అనుకున్నారు, కన్నడ హీరో ఉండేవాడు కదా అనుకుని మొన్నటి పిలిపించారు. అప్పట్లో ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు కదా. వెళ్తే నువ్వెవడో అంటే నా పేరే సార్ రమేష్. నేను రమేష్ అరవింద్ అనుకున్నాను. సర్లే నువ్వు కూడా బాగానే ఉన్నావు. అలా మృగతృష్ణలో రేవతి గారు హీరోయిన్ గా ఒక ఎన్ఎఫ్డిసి సినిమా చేశాను. మృగతృష్ణ సినిమా అంటే అండి నాకు ఏదో ఇలా హీరో అయిపోవాలి, క్యారెక్టర్లు చేసి అంత ప్యాషన్ ఉండేది కాదు. కానీ చాలా యాక్సిడెంట్లు కదా, ఏదో అనుకుని చెన్నై వెళ్ళి కూచిపూడి నాట్యం నేర్చుకుంటూ వెంపటి సత్యం గారి దగ్గర నేర్చుకుంటూ అనుకోకుండా ఎవరో అనుకొని ఎవరిదో ఆఫర్ రావటం. వాట్ ఏ వండర్ఫుల్ కోయిన్సిడెన్స్. అవునండి, చాలా అద్భుతంగా జరిగింది. ఇలాంటిది ఎవరికి జరిగి ఉండదు. ఇలాంటి అవకాశం అనేటువంటిది ఎవరికి వచ్చిండదు. సరే, ఇన్నాళ్ళ ఈ ప్రయాణంలో హీరోగా ఎన్ని సినిమాలు చేశారు? అప్పుడు హీరోగా మృగతృష్ణ ఎంటర్ అయిన తర్వాత చాలా సినిమాలు చేశాను. తమిళ్లో 4-5 సినిమాలు చేశాను. తర్వాత నైస్ రాజా తెలుగులో కూడా చేశాను. తెలుగులో సితారా హీరోయిన్ గా మీరు సినిమా చేశారు. భోగవల్లి ప్రసాద్ గారిది. భోగవల్లి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో గుర్తులేదు, కానీ ఆ సినిమాకి నాకు చాలా క్లాష్ అనుబంధం. అవునవును, జీవన చదరంగం. ఆ సినిమాలోనే కదా సితారాని మీ వదిన క్యారెక్టర్ ఆవిడ. సితారా నేను లవ్ చేసుకుంటాం, తర్వాత సురేష్ పెళ్లి చేసుకుంటాడు. సురేష్ పెళ్లి చేసుకుంటే తర్వాత దాంట్లో ఒక ఉంగరం ఎపిసోడ్ ఉంటుంది. అవునవును, ఆ ఉంగరం ఎపిసోడ్ నేను రామానాయుడు గారికి చెప్పిన సబ్జెక్ట్లో కూడా ఉంగరం ఎపిసోడ్ ఉండటంతో ఆ రెండింటికి క్లాష్ అవుతాయో ఒకసారి చూడమని చెప్పి రామానాయుడు గారు నన్ను మద్రాసులో వారం రోజులు హోటల్లో అట్టు పెట్టారు. ఆ వారం రోజులు ఆ ప్రింటర్ అవడానికి టైం పట్టింది. అప్పుడు ఆ చూసేసి వచ్చి ఇది అది కాదండి అని చెప్పావు. సో ఆ రోజున ఆ సినిమాలో చూసినటువంటి పాత్ర, అక్కడి నుంచే మన అనుబంధం. రామానాయుడు గారు లైఫ్ ఇచ్చారు. ఈ మృగతృష్ణ నేను యాక్ట్ చేశాక అది రిలీజ్ అవ్వలే. సాంబశివరావు రామానాయుడు గారికి బాగా క్లోజ్. రామానాయుడు గారికి ఈ సినిమా చూపిస్తే నేను ఆ సినిమా రిలీజ్ చేయలేను, కానీ ఆ కుర్రోడికి మంచి వేషం ఇస్తాను నా సినిమాలో అని సర్పయాగం సినిమాలో పరశురు బ్రదర్స్ డైరెక్షన్ లో అది సాంగ్ కూడా ఉంది నాకు, వాణిశ్వనాథ్తో. తర్వాత పరశురు బ్రదర్స్ మెయిన్ అండి, చాలా సినిమాల్లో వాళ్ళ కథల్లో నాకు మెయిన్ వేషాలు రాసి చాలా ఎంకరేజ్. పర్టికులర్గా హీరోగా ఎన్ని సినిమాలు ఉంటాయి? హీరోగా 10-15 సినిమాలు చేస్తుంటాం. ద బెస్ట్ ఆఫ్ రాజా రవీంద్ర అంటే ఏం చెప్తారు? బెస్ట్ క్యారెక్టర్ ఎవర్ ప్లేడ్ ఇన్ మై కెరీర్ సో ఫార్? చాలా సినిమాలు ఉన్నాయి. నాకు బలేపెళ్ళంలో విలన్ క్యారెక్టర్ బాగా ఇష్టం. అది నేను తమిళ్లో కూడా నేనే చేశాను. తమిళ్లో చాలా పెద్ద హిట్. బలేపెళ్ళం యావరేజ్, కానీ పొండాటి పురుష లక్షణాన్ని ఖుష్బు గారు నేను చేసాం. అప్పుడు ఖుష్బు గారికి గుడి కట్టిన రోజులు, గుడి కట్టి పూజ చేసే రోజులు. ఆ సినిమాలో ఫైనల్ గా ఖుష్బు గారిని నేను, ఆవిడ ఒక 108 దేవతల మీద సాంగ్ ఉంటుంది, వాళ్ళ భర్త ప్రాణాలు కాపాడటం కోసం 108 దేవతలు, 108 ఫోటోలు, దేవతల ఫోటోలు, 108 ప్రమిదలు ఇవన్నీ ఉంటాయి. ఆ ఫైనల్ గా వచ్చి నేను అవన్నీ తన్ని కాలుతో ఆవిడ్ని ఆ సినిమా సూపర్ హిట్ అయితే అసలు నేను వేరే షూటింగ్ లో ఉంటే ఒక ఆవిడ రాయిచ్చి కొట్టిన సందర్భం కూడా ఉంది. అంత దారుణంగా నేను థియేటర్లో నన్ను ఆడవాళ్ళు దరిద్రంగా తిట్టడం విన్నాను. నేను డైరెక్టర్ గారు అన్నారు, కేఎస్ రవికుమార్ నువ్వు అర్జెంట్కి వెళ్ళి కార్లో కూర్చోవాలి, బయటకు వచ్చాను నేను కొడతారు అంటే నేను వెళ్ళి కార్లో కూర్చున్నాను రిలీజ్కి. అంటే ఒక క్యారెక్టర్ చూసి అంతగా అగ్రెసివ్ అయిపోవటం అనేటువంటిది అంత దుష్ట పాత్ర పోషించింది. అవును, చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత నేపాలి అనే ఒక సినిమా వచ్చింది, భరత్ హీరో, నేను విలన్, సేమ్ అదే ఇది. అంటే తమిళ్లో నా క్యారెక్టర్ గురించి పోలీసులు దాని మీద కేసు పెడితే సినిమా బ్యాన్ చేశారు. ఆ రేంజ్ అంత క్రూయల్గా ఉంటుంది.
అదొకటి ఎంజాయ్ చేస్తాను బాగా నేను. సో హీరోగా విలన్గా క్యారెక్టర్ యాక్టరా కెమెడియనా రాజా రవీంద్ర అంటే వాట్ ద ఆన్సర్ ఐ కెన్ గెట్? అంటే నాకు విలన్ క్యారెక్టర్ అయితే పెద్ద మనం చేసేది ఏమి ఉండదండి. విలన్ అంటే మన గెటప్ లో సహం ఉంటది, ప్లస్ క్యారెక్టర్ లో కొంత క్రూయాలిటీ ఉంటది, వాళ్ళు విజువల్ గా చూపిస్తారు, అయిపోద్ది. కామెడీ మాత్రం చాలా కష్టం అండి, ఎందుకంటే దానికి విపరీతమైన టైమింగ్ ఉండాలి, మనకు ఉండాలి, ఆపోజిట్ ఆర్టిస్ట్ కూడా ఉండాలి. పర్సనల్ గా రాజా రవీంద్రకు విపరీతమైన టైమింగ్ కదా. రాజా రవీంద్ర ఉన్నాడంటే సెట్ లో ఆ టైప్ క్యారెక్టర్ ఒక హరీష్ శంకర్ ఇస్తుంటాడు నాకు, ఇంకెవరెవరు. ఎందుకంటే చూస్తుంటా కదా చాలా కాంపౌండ్స్ లో మంచి టైం చూసి పంచి కొడితే మొత్తం బల్లు నవ్వటం అనేటువంటిది ఎన్నోసార్లు ఎంజాయ్ చేసాం. సో ఆఫ్ ద స్క్రీన్ వచ్చేసి అంటే మీరు ఎంజాయ్ చేశారు, తర్వాత ఆ పంచుల వల్ల చాలా స్ట్రగుల్ అయిన రోజులు ఉన్నాయి. ఎవరి మీద పని చేసేవాడు మన మీద రెవెన్యూ ఎందుకు తెచ్చుకుంటాడు మన తెలియక. మరి ఎవరు అలా తీర్చుకున్నది రవీంద్ర? చాలా ఉన్నాయి, పుస్తకం అవుద్ది. రాజా రవీంద్రకి నోటి దోల అనేటువంటిది కూడా వచ్చినట్టుందిగా ఆ ఇదిలో. ఏం లేదు ప్రభు, ఇప్పుడు ఒక ఇమేజ్ ఉన్నాడు, ఒక పెద్ద ఇమేజ్ ఉన్నాడు కనుక ఇలా మాట్లాడితే వాట్ ఏ స్పాంటేనిటీ అంటే, కొంచెం ఇమేజ్ తక్కువ నాలంటాడు మాడితే నోటితో నోటి దోలలో మంచి డెఫినేషన్ ఇచ్చావు, మంచి వేరియేషన్. కరెక్ట్ అయింది నిజంగా. అంటే అబ్బా ఏం సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఏం మాట్లాడతాడు, జోకులు వేస్తాడు. అంటే ఇమేజ్ ఉంటే అలా ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఇమేజ్ లేని అర్థమైంది నోడుదోలు అనగానే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.